నాకేం వద్దులే పో. హర్ష నేను చెప్పేది వినమ్మా. నేనేం విన్ను. అలా అంటే ఎలా చిన్ను? మరి లేకపోతే నేను బూట్లు కొని పెట్టమంటే నువ్వు చెప్పులు కొని పెడుతున్నావు. బూట్లు 500 అంటున్నారు చిన్ను, అందుకే చెప్పులు తీసుకుంటున్నా. అవి అయితే 100 రూపాయలే. అంటే నేను నీకు 100 రూపాయలు చెప్పులేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యో అలా మాట్లాడకూడదమ్మా. నేను ఎలానే మాట్లాడతా. మర్యాదగా కొని పెడతావా లేక ఇంట్లో నుంచి పారిపోమంటావా? కొంచెం నేను చెప్పేది వినమ్మా. వినను. సరే ఒకసారి నాతో రా. ఒకసారి ఆ బాబు కాళ్ళు చూడు. బాబు నీకు చెప్పులు లేవా? లేవు మేడం. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి మేడం. ఎందుకని? మేము చాలా పేదవాళ్ళం మేడం. చెప్పులు కొనుక్కునే అంత స్తోమత మాకు లేదు. విన్నావా హర్ష? ఆ బాబు ఇంతవరకు చెప్పులకే నోచుకోలేదు, కానీ నువ్వు ఖరీదైన బూట్లే కావాలని డిమాండ్ చేస్తున్నావు. మనకన్నా లేని వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి హర్ష. మీరు మారం చేసి పెంచే ఖర్చు మాపై మరింత భారాన్ని పెంచుతుందని తెలుసుకోండి అమ్మా. నన్ను క్షమించమ్మా.